ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు ఏవి కూడా ఈ మధ్యకాలంలో తగ్గలేదు. భర్తను లేపేయడంలో మన ఆడవాళ్ళు ముందుంటున్నారు. చాలా సంఘటనలు చూసాం ఈ సంవత్సరంలో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక సంఘటన జరిగింది. మేడిపల్లిలో పూర్ణిమ అనే అమ్మాయి మహేష్ అనే ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది. ఈ ఆడవాళ్ళు ఏంటంటే, నేను ఏది చేసినా బయట వాళ్ళకి తెలీదు, మూడో కంటి వాళ్ళకి తెలీదు, చక్కగా భర్తలు లేపేసామని అంటే ప్రియుడితోటి ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు ఏమనుకుంటారని అంటే, మేమే చాలా తెలివైన వాళ్ళు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనుకుంటారు. పోలీసులు ఏమన్నా మామూలు వాళ్ళ అండి? వీళ్ళకంటే ఎక్కువ తెలివిగానే ఆలోచిస్తారు. ఎప్పుడైనా సరే ఇంట్లో భార్య కానీ భర్త కానీ అనుమానంగా చనిపోయారు అనుకోండి, ఖచ్చితంగా ముందు భార్య చనిపోతే భర్తను అనుమానిస్తారు, భర్త చనిపోతే భార్యను అనుమానిస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, తింగర్ మొహాలు, ఆ శవం ముందు కూర్చుని దొంగ ఏడుపులు కనుక ఏడ్చామని అంటే మనం అందరినీ నమ్మించేయచ్చు అని అనుకుంటారు. మేడిపల్లిలో 2 భార్యాభర్తలు ఉన్నారు. పూర్ణిమ ప్లే స్కూల్ నడుపుతుందంట. అంటే నర్సరీ పిల్లలకి, చిన్నపిల్లలకి చిన్న స్కూల్ నడిపిస్తుంది. భర్త జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడంట. అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టే కదా వాళ్ళిద్దరు కూడా. ఆయన చాలా కష్టపడి రూపాయి దాచుకొని ఒక సొంత ఇల్లును కట్టుకున్నాడు. ఆ సొంత ఇంట్లో ఈ అమ్మాయి ప్లే స్కూల్ నడిపిస్తుంది. మహేష్ అని అన్నవాడు ఆ వీధిలోనే ఉంటాడు. వాళ్ళ ఇంటి పక్క వాడితోటి ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి ఇంకా భర్త అడ్డంగా ఉన్నాడు. వీడిని కనుక లేపేసామని అంటే వాడితోటి హ్యాపీగా ఉండొచ్చు అని ప్లాన్ వేసింది. వీళ్ళకి ఒక చిన్న కొడుకు కూడా ఉన్నారని చెప్తున్నారు. చూస్తే ఆ అమ్మాయి మళ్ళీ ఎంత అందంగా ఉందో. భార్యాభర్తలు ఇద్దరు జంట చాలా బాగున్నారు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, హుందాగా బతుకుతున్నాడు. సొసైటీలో చక్కగా ఒక మంచి పేరుతోటి బతుకుతున్న భర్తని లేపేసి ఉన్నదాన్ని ఏమో వద్దనుకొని కొత్త దానికోసం ఆశపడుతూ ఉంటారు. వాడు ఏంటంటే 4 గిఫ్ట్లు ఇచ్చి 4 చోట్ల షాపింగ్లు తిప్పి 4 ఐస్ మాటలు తిప్పేసరికి నా భర్త చేతకానివాడు, వాడేమి ఇలాంటి చోటకి తీసుకుని వెళ్ళి తిప్పండి నన్ను, ఈ ప్రియుడైతే కనుక చూడు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడని వాడి మోజులో పడిపోతూ ఉంటారు. ఈ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది, చాలా బాగుంది, కానీ మనసు మాత్రం మంచిది కాదు. ఎంత అందం ఉంటే ఉపయోగం ఏముందండి? మనసు సరిగ్గా లేనప్పుడు. ఈ ప్రియుడితో కలిసి ఈ పూర్ణిమ షాపింగ్కో ఎక్కడికో వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత భర్త నిలదీసి అడిగేసరికి ఇంకా వాళ్ళ ముగ్గురు మధ్యన గొడవ జరిగింది. గొడవ జరగానే ఇక్కడ 3వ పర్సన్ కూడా ఉన్నాడు. ఆ ప్రియుడు ఎవరినో తీసుకొచ్చాడు. ముగ్గురు కలిసి మెడకి చున్నీలు వేసి బాగా బిగించేసి ఈ అమ్మాయి కాళ్ళు చేతులు పట్టుకుని ఎలా అయితే మొత్తానికి ముగ్గురు కలిసి చంపేసి ఏమీ తెలియనట్టు తెల్లారి దొంగేడుపులు ఏడ్చింది. వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకు ఎవరో మొత్తానికి బయటకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పగానే పక్కింటి వాళ్ళు వెళ్ళి చూసి 108కి అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే బాడీని వాళ్ళు తీసుకుని వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఏంటమ్మా ఏం జరిగింది, ఎలా చనిపోయారని అంటే హార్ట్ అటాక్ వచ్చింది, నిద్రలోనే చనిపోయారని ముందు చెప్పింది. తర్వాత మళ్ళీ అడిగేసరికి ఏంటి దెబ్బలు ఏంటని అడిగేసరికి బాత్రూమ్ దగ్గర పడిపోయారని చెప్పింది. ఇలా రకరకాలుగా మాటలు మార్చేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది. పోస్ట్ మార్టం చేసేలోపు ఈ అమ్మాయి వద్దు అని చెప్పేసి అడ్డుకుందంట. నిజంగా ఏ తప్పు చేయనప్పుడు భార్య ఎందుకు అడ్డుకోవాలండి? పోస్ట్ మార్టం తీసుకువెళ్తుంటే ఏమీ చెయ్యొద్దని అడ్డగించగానే అందరికీ అనుమానం వచ్చింది. ఇంకా సరే అని పోలీసులు కేసు ఫైల్ చేసుకున్నారు, పోస్ట్ మార్టం చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కొంచెం లేట్ అయిందంట. ఈ లోపు ఆయనకు అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు. 11 రోజులు గడిచింది. అసలు ఏంటి ఎలా చనిపోయారని కుటుంబ సభ్యులు అందరినీ కూడా విచారించారు. ఏంటి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించారు. కానీ ఎక్కడా కూడా కొంచెం కూడా క్లూ దొరకకుండా ఆ అమ్మాయి నటనలో బాగా జీవించేసింది. ఆ అమ్మాయి ఫోన్ కాల్స్, సీసీ కెమెరాలు, ఈ అమ్మాయి ఎవరితో ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడింది, మొత్తం అంతా ఎంక్వైరీ చేసేసరికి 10 రోజులు సమయం పట్టింది. ఈ 10 రోజుల్లోని ఈ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు, దిన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకున్నారు. కరెక్ట్గా 11 రోజులు అయిన తర్వాత పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళారు. కూర్చోబెట్టి ఏంటమ్మా విషయం ఏంటి చెప్పు అని అనగానే, నా ప్రియుడు నేను కలిసి చంపాము, నా భర్తను తొలగించుకోవాలని అనుకున్నాం, అతనితో నాకు అక్రమ సంబంధం ఉంది, మేమిద్దరం హ్యాపీగా బతకాలనుకుని ఇతను చంపేశానని పోలీసుల దగ్గర ఒప్పుకుంది. ఏం చెప్పాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళని చదువుకున్న వాళ్ళు అయ్యుండి, అన్నీ తెలిసిన వాళ్ళు అయ్యుండి, సొసైటీలో తెల్లారులేస్తే ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. దొరికిపోతాము, దొరికితే జీవితం ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని కొంచెం కూడా ఆలోచించకుండా భర్తను లేపేసిందని అంటే మరి ఇలాంటి ఆడవాళ్ళని ఏమనాలి అసలు? ఆ చనిపోయిన అతని కుటుంబ సభ్యులు అంటున్నారు, నిజంగా ఇష్టం లేదు అని అంటే విడాకులు ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, మా అబ్బాయి మాకు బతికుండేవాడు కదా, మా అబ్బాయిని ఈ రకంగా చంపేయాల్సిన అంత అవసరం ఏంటని ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. చేసుకున్న వాడిని చంపేసి అతనితో వెళ్ళిపోవాలన్న ఆలోచన ఏంటి? ఇప్పటి వరకు మనం ఎన్నో చూసాం. నచ్చకపోతే పెళ్లిళ్ళు చేసుకుని చావకండి, ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చకపోతే విడాకులు ఇచ్చేయండి, అందరూ పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టుకుని నాకు ఈ మొగుడు వద్దు అని చెప్పుకొని నచ్చిన వాడితో వెళ్ళిపోండి అని ఎన్నోసార్లు చెప్తున్నాం. అయినా సరే వినకుండా ఇలాగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసి మొత్తానికి ఇంట్లో ఉన్న మనుషులు లేపేస్తున్నారు. ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తారు. అక్కడ హ్యాపీగా ఉంటారు ఆ ప్రియుడితో కలిసి. కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా. మేము ఎవరికి దొరకము అని అనుకుంటారు. ఎందుకు దొరకరండి? పోలీసులు ఏమన్నా తింగరోళ్ళ? మీరే తెలుగు వాళ్ళు అనుకుంటున్నారా? ఇలాంటి కేసులను ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని చూసుంటారు?
కానీ చూడండి ఎంత అన్యాయంగా ఒక మంచి వ్యక్తిని చంపేసిందో. భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు కాలేజీలో, ఈ అమ్మాయి చక్కగా ప్లే స్కూల్ నడిపిస్తుంది, ఇద్దరూ సంపాదించుకుంటున్నారు, ఏదో రోజు గడుపుకుంటున్నారు. మధ్యలో ఈ దరిద్రుడు దుర్మార్గుడు ఈ పక్కింటి వాడు వచ్చి వీళ్ళ జీవితంలోకి ఎంటర్ అవ్వాల్సిన పని ఏంటి? వాడికైనా బుద్ధి ఉండాలి కదా. వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉంటారు. వాడొచ్చి ఇది రమ్మనగానే వెనకాల తైకమని వచ్చేయడం, మా భర్తను చంపేద్దామని ప్లాన్లు వేసేసి చంపేయడం. తర్వాత ఏంటి పరిస్థితి? దీనివల్ల నా జీవితం కూడా నాశనం అవుతుందని అని ఆ ప్రియుడికైనా బుద్ధి ఉండాలి కదా. ఇలాంటి పనులన్నీ చేసి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఆ అమ్మాయిని చూస్తుంటే ఎంత నెమ్మదస్తరాల్లాగా ఉందో. జీవితం చూసారో ఒక్క నిమిషంలో ఎలా నాశనం చేసుకుందో. ఎందుకు బుర్ర లేకుండా ఆలోచిస్తారో అర్థం కాదనమాట. ఇప్పటికి ఎన్ని కేసులు చూసాం అక్రమ సంబంధాలు. వాడు 4 ఐస్ మాటలు చెప్పి 4 చోట్ల సినిమాలకు తిప్పి షికార్లకు తిప్పి 4 గిఫ్ట్లు కొనివ్వగానే వాడి మీదకు మోజు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు అన్నం పెట్టి తిండి పెట్టి ఇంట్లో పోషించి సొంత ఇల్లు కట్టి అన్నీ చేసిన వాడు భర్త మంచివాడు కాదు, భర్త పనికిరాడు. కొత్తవాడు ఎంటర్ అయ్యేసరికి మోజంతా వాడి మీదకి వెళ్ళిపోతుంది. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యా మన బంధువులు తెలిస్తే మన పరిస్థితి ఏంటని ఇలాంటి విషయాలు ఏమీ పట్టించుకోరు. వీళ్ళ వల్ల కుటుంబ సభ్యుల పరువు అంతా పోతుందన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి కన్నా తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితేనా? ఇటు చనిపోయిన కుటుంబ సభ్యులు వీళ్ళు ఏడవలసిన పరిస్థితేనా? ఎంత దారుణంగా ఉన్నారండి. పైకి చూస్తే అమాయకురాల్లాగా ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారో, కానీ ఏంటి బుద్ధి మాత్రం సరిగ్గా లేనప్పుడు ఏంటి ఉపయోగం? కొంతమంది ఆడవాళ్ళు జీవితాలని ఈ రకంగా నాశనం చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? దొరికిపోయామనంటే మనం ఎక్కడ ఉంటామన్న ఆలోచన కూడా కొంచెం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్తారు, అనుభవించినంతకాలం అనుభవిస్తారు, ఏదో ఒక రోజు బెయిల్ మీద బయటకు వస్తారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు రాణిస్తారు గుమ్మంలోకి? ఇప్పుడు అత్తింటి వాళ్ళు రాణిస్తారా? ఈ అమ్మాయికి ఉండడానికి ఆస్తి ఉంటుందా? ఆ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో వాడు తీసుకువెళ్ళి ఈ అమ్మాయిని చూస్తాడా? భర్తను చంపిన వాళ్ళని వీళ్ళ మీద ఒక ముద్ర పడింది, ఎక్కడికి వెళ్ళి బతుకుతారు? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఆ చంటి పిల్లాడు ఎవడైతే ఉన్నాడో నా పిల్లాడిని ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారా? చూడండి ఎన్ని సమస్యలు వస్తాయో. కుటుంబంలో అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోతేనే ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలాంటిది కావాలని భర్తని చంపేసుకుని జీవితాలని మేము ఈ బురదలోకే వెళ్తాం, మాకు ఈ బురదే ఇష్టమని అడుగుపెట్టే ఆడవాళ్ళని ఏమనాలి చెప్పండి? చదువుకున్నారు, తెలివితేటలు ఉన్నాయి, తెల్లారు లేస్తే సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలన్నీ చూస్తున్నాము, అయినా కూడా కొంచెం కూడా జ్ఞానం లేదు. ఇలాంటి ఆడవాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి, అలా వేస్తే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలా వెళ్తున్నారు, మళ్ళీ బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ రోజున కామెంట్ చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఎన్ని చూసామండి ఇప్పటి వరకు. నిన్న కూడా అంతే, మామగారితో అక్రమ సంబంధం పెట్టుకుంది కోడలు. భర్త దుబాయ్లో ఉన్నాడు, మామగారితో కనెక్షన్ పెట్టుకుంది. భర్త దుబాయ్ నుండి రాగానే భర్త అడ్డమైపోయాడని చెప్పేసి భర్తకు మందు తాగించి ₹1,00,000 పెట్టి మనుషులు మాట్లాడి భర్తకు ఫుల్గా తాగించి కెనాల్లో పడేసి మొత్తానికి భర్తను చంపించేశారు. అక్కడ అదొక స్టోరీ. మామ కోడలు కలిసి ఇప్పుడు జైల్లో కూర్చున్నారు. చూడండి, సొంత మామగారితోటి ఎలా కనెక్షన్ పెట్టుకుందో. ఆ ముసలోడు కన్నా బుద్ధి ఉండాలి కదా. నా కొడుకుని చంపడం ఏంటి, నేను కన్న కొడుకు కదా అని వాడికి కూడా జ్ఞానం లేదనమాట. కామంతో కొట్టుకుని ఏం చేయడానికన్నా సరే రెడీ అయిపోతున్నారు. ఆడవాళ్ళు కొంచెం బుద్ధి తెచ్చుకోండి. మేము దొరకము అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఈ అమ్మాయి స్టోరీ చూసారా? 10 రోజులు బాగానే నాటకాలు ఆడింది. 11వ రోజున పోలీసులు వచ్చి విచారణ చేయగానే దెబ్బకు అన్నీ ఒప్పేసుకుంది. చక్కనైన జీవితాలని, మంచి జీవితాలను మాత్రం నాశనం చేసుకోకండి. ఎప్పుడైనా సరే మధ్యలో వచ్చిన వాడు మధ్యలోనే పోతాడు. వాడు ఏం మిమ్మల్ని శాశ్వతంగా చూడు. అవసరం ఉన్నంతసేపు వాడుకుంటాడు, తర్వాత నువ్వు అక్కర్లేదని ఇంకో దాన్ని చూసుకుంటాడు. చక్కనైన భర్తని పిల్లల్ని వదులుకున్నారనుకోండి, మీ జీవితం కుక్క బతికే. ఆ జైల్లో చెప్పకూడదు తిని అందరి ముందు తలదించుకుని సిగ్గుతో చావాల్సిన పరిస్థితి. ఆడవాళ్ళకు చక్కగా పద్ధతిగా ఉండండి. నిజంగా ఒకవేళ భర్త నచ్చలేదని అనుకుంటే పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి నాకు వద్దురా బాబు అని చెప్పి డైరెక్ట్గా చెప్పి విడాకులు తీసుకుని వెళ్ళిపోండి. అప్పుడు ఎవ్వరికీ గొడవ ఉండదు, అందరూ ప్రశాంతంగా ఉంటారు. పిల్లల్ని అన్యాయం చేయొద్దు, అలాగే అవతల వాళ్ళ కుటుంబాలను కూడా ఏడిపించకండి. వీళ్ళు చేసిన పనికి ఎంతమంది బాధపడుతున్నారండి? సొసైటీలో తలెత్తుకోలేకుండా అయిపోయిందా? చేసుకున్న భర్తే ఎప్పటికైనా ఇంత అన్నం పెట్టి ఒక గూడని ఇస్తాడు కానీ ఉంచుకున్నవాడు ఎప్పుడు కూడా మీకు నీడనివ్వడు.